ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రతిరోజు డైలీ వాగ్దానాన్ని వినండి, షేర్ చేయండి. మీరు బహుగా ఫలిస్తున్నారని విశ్వసిస్తున్నా. ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఏమి చేసినా కూడా ఇది మనుషునికి చేస్తూ ఉన్నాను, ఇది నా విరోధికి చేస్తూ ఉన్నాను, ఇది నా కుటుంబీకులకు చేస్తున్నాను, ఇది నా స్నేహితునికి చేస్తూ ఉన్నానని మరి స్వార్థము పక్షపాతము చూపక నువ్వు ఏది చేసినా, ఏ మనిషికి చేసినా, ఏ పని చేసినా, ఏ పరిస్థితిని బట్టి చేసినా అది మనుషులను బట్టి పరిస్థితులను బట్టి కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయి. ప్రియదేవుని బిడ్డ, నీ ఫలము మనుష్యుల మీద ఆధారపడి లేదు, కానీ నువ్వు చేసే పనిని ఎరిగినా చూసినా సృష్టికర్త నీకు ఫలాన్ని దయచేసేవాడే ఉన్నాడు కదా. మరి ఈరోజు మీరు ప్రభువైన క్రీస్తులకు దాసులై ఉండగా ఆయనకు దాసుడనని దాసురాలనని నేనే పని చేస్తూ ఉన్న నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నారని ఒక భయము కలిగిన భక్తితో నువ్వేది చేసినా మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తం, దేవుని నిమిత్తం మనస్ఫూర్తిగా చేసి ఆ యొక్క పరిస్థితులు అన్నిటినీ ప్రేమపూర్వకంగా అంగీకరించినప్పుడు నువ్వు చేసిన ప్రతి పనికి ఆయన ప్రతిఫలాన్ని అనుగ్రహించే దేవుడు. ఆమెన్. అద్భుతమైన మాటల ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, అద్భుతమైన మాటల ద్వారా ఆదరించారు. అయా, మేమేమి చేసిన మనుషుల నిమిత్తం కాక మీ నిమిత్తం చేసి మీ యొద్ద నుండి మీరిచ్చేటువంటి ఫలాన్ని పొందుకునే భాగ్యాన్ని దయచేయమని, ఈ యొక్క నాయన మాటల ద్వారా ఎవరు ఆదరించబడ్డారో వారి జీవితాలలో అద్భుత కార్యాలను జరిగించమని ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చేతనైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.